అమర్ ఒంటరిగా బెడ్రూమ్లో కూర్చొని మనోహరి ఇంతకుముందు తనతో చెప్పిన మాటలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. అమర్, నువ్వు నేను ప్రేమించుకున్నాం. బాగి ఒక కేర్ టేకర్ మాత్రమే. మనం పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నామన్న మనోహరి అమర్కి చెప్పిన మాటలన్నిటిని కూడా అమర్ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడే అమర్కి బాగి తనని ఎయిర్పోర్ట్లో కలిసిన విషయం, అమర్ బాగి ప్రేమగా ఉన్న విషయాలు, బాగిని అమర్ పెళ్లి చేసుకున్న విషయం కూడా ఒక్కొక్కటిగా అమర్కి గుర్తుకు వస్తుంటాయి. కానీ అంత క్లారిటీగా కనిపించకుండా అమర్ అలా గుర్తుకు రాక ఇబ్బంది పడుతూ ఉంటాడు. తర్వాత అమర్ ఒక నిర్ణయానికి వస్తాడు. నాకు ఎవరో క్లోజ్గా ఉన్నారో నేను ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అని ఒక ప్లాన్ వేసి వెంటనే మనోహర్ దగ్గరికి వెళ్ళి, మనోహరి, ఈరోజు మనిద్దరమే సపరేట్గా పార్కుకి వెళ్దామని చెప్తూ ఉండేసరికి ఆ మాటలన్నీ కూడా వెనకాల నుంచి రాథోడ్, మిస్సమ్మ ఇద్దరు కూడా మనోహరితో అమర్ మాట్లాడే మాటలన్నీ వింటారు. తర్వాత మనోహరి, అమర్ పార్కుకి వెళ్దామనేసరికి మనోహరి, ఎస్, అమర్ నన్ను లవర్గా అనుకుంటున్నాడు. మేమిద్దరం లవర్స్ లాగా పార్కుకి వెళ్తున్నాం. ఇక అమర్ని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు అని మనోహరి తన మనసులో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటే, మరోవైపు బాగి, రాథోడ్ ఇద్దరు కూడా ఈయన ఎందుకు మనోహర్ని పార్కుకి వెళ్దామని అన్నాడు, మనం ఖచ్చితంగా ఆయన వెళ్ళిన తర్వాత ఆయన వెనకాలే వెళ్దామని బాగి, రాథోడ్ ఇద్దరు అనుకుంటారు. అమర్ మనోహర్ని తీసుకొని పార్కుకు వచ్చిన తర్వాత వారి వెనకాలే బాగి, రాథోడ్ కూడా వచ్చి వారికి దూరంగా వాళ్ళకి కనిపించకుండా ఒక చెట్టు పక్కన దాక్కుని వాళ్ళు మాట్లాడేదంతా వింటూ ఉంటారు. అప్పుడు అమర్, మనం లవర్స్ అని అంటున్నావు కదా, నువ్వు ముందు ప్రపోజ్ చేశానా లేక నేను ముందు ప్రపోజ్ చేశానా అని మనోహర్ని అడుగుతూ ఉండేసరికి అప్పుడు మనోహరి చాలా సంతోషంగా, ముందు నువ్వే ప్రపోజ్ చేశావు అమర్ అని అంటూ ఉంటుంది. అప్పుడు అమర్ మాత్రం, నేనే నీకు ప్రపోజ్ చేసేంతటగా నువ్వు ఏం చేశావని మనోహర్ని అడుగుతూ ఉండేసరికి అమర్ మాటలకు మనోహరి చాలా టెన్షన్ పడుతూ చెమటను తూడ్చుకుంటూ ఉండేసరికి అమర్, ఏంటి అంతలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటే మనోహరి, ఏం లేదమ్మా అని అంటూ ఉంటుంది. మనం మొదటిసారిగా ఎప్పుడు కలిసాం, ఎక్కడ కలిసామని అమర్ మనోహర్ని అడుగుతూ ఉండేసరికి అమర్ వేసే ప్రశ్నలకి మనోహరి సమాధానం చెప్పలేక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు బాగి అమర్ మనోహర్తో ఏం మాట్లాడుతున్నాడా అని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. మరి అమర్ వేసే ప్రశ్నలకి మనోహరి ఎలాంటి సమాధానం చెప్తుంది? మనోహర్ చెప్పే సమాధానం వల్ల అమర్కి మనోహరి తన లవర్ కాదని డౌట్ వస్తుందా? అమర్ ఎలా కనిపెడతాడు? బాగినే తన భార్య అని అమర్ ఎలా కనిపెట్టనున్నాడనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.